హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? స్వాగతం నా ఛానల్కి. సో ఇవాళ మనం రియాక్ట్ చేయబోతున్నాం పిఆర్ అంటే ప్రదీప్ రంగనాథన్ న్యూ కొత్త మూవీ అనౌన్స్మెంట్ని. సో చూసేద్దాం. మనం తమిళ వైపు కూడా చూడకూడదు, ఎందుకంటే చాలా మంది ముఖం ఉంది. కాకపోతే నాకు సాయ భయంకర్ ముఖం కనబడింది. యుమా బేబే బేబే సా దివాళికే పటాసా. సో 3, 2, 1 స్టార్ట్. మరి అమ్మ అమితాబ్ బైచు. ఒక్క నిమిషం నెట్ ఎందుకు లాగ్ అవుతుంది బ్రో. సో మీరు కనుక ఛానల్ కొత్తగా వచ్చుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. 2, 1 స్టార్ట్. బ్లడ్తో స్టార్ట్ చేసిన మమతా బైచు. ఏమో నాకు ఆ ఇంటెన్సిటీ అయితే అనిపిస్తుంది, క్యూట్గా ఉంది. ఈడబడరా అశ్వత్ మారిముత్తు. తాగిన తర్వాత మళ్ళీ ఏడుతానా? భయంకర డేస్ దెంగలండి. బడియా అమ్మ స్టైల్. ఎవరు రాదే ఇంట్రడ్యూసింగ్. ఓకే, మనకి అందుకే తెలియదు. కథలు తగ్గ అవుతుంది మ్యూజిక్ దోల కదా. మీ అమ్మ శివాజీ. For the first time written and directed not by one but by a team of 6. We call it Team PR. అమ్మ నేను ఇంకా అశ్వత్ మారిముత్తు లేదు అనుకుంటున్నాను, చెప్పలేదు. అదే యూనిట్ ఎంత దోవగా మన హీరో వస్తాడనే మర్చిపోయాము. స్టోరీ ప్రొడ్యూస్డ్ బై ప్రదీప్ రంగనాథన్. స్టారింగ్ కూడా కదా. ఓకే అప్పుడు చెప్పాడు కదా. అండ్ రే Habibi. PR సాయ భయంకర్ వెనకాల డ్యూటీ చేయరు. ఇక్కడ స్టారింగ్ లో మమితాబ్ బైజు, అశ్వత్ మారిముత్తు, శివాజీ, శ్వాసిక, అనామిక, లిజీ అని ఉన్నారు, కానీ ప్రదీప్ రంగనాథన్ లేడు. సో నేను ప్రదీప్ రంగనాథన్ సినిమా హీరోగా ఉంటాడు అనుకున్నాను. సో స్టోరీ అండ్ ప్రొడ్యూస్డ్ బై ప్రదీప్ రంగనాథన్, డైరెక్టెడ్ బై ఆల్ఫా యూనిట్. సో హీరో కింద ఉండడా అయితే ఏంటని నాకు అసలు అర్థం కావట్లేదు. చూద్దాం మరి. కానీ సాయి భయంకర్ మ్యూజిక్ అయితే హైలైట్ చేస్తాడు. లాంచ్ వీడియో అయితే ఫస్ట్ టైం ఇలాంటి లాంచ్ వీడియో చూడడం చాలా బాగుంది. ఇద్దరు కలిపి ఒక యూనిట్ కింద డైరెక్ట్ చేయడం చాలా బాగుంది. సో కథ డిమాండ్ చేసిందో లేకపోతే ఏంటనో మనకి తెలీదు, చూడాలి ఫ్యూచర్లో వచ్చేది దాన్ని బట్టి. నేను అనుకున్నాను ఫ్యూచర్ ప్రాజెక్ట్స్లో సాయి పేరు ఇసాయి వేస్తాడని చెప్పేసి. సో అది ఎంతో గ్యాప్ కూడా తీసుకోలేదు, వెంటనే వేస్తారు ఇసాయి భయంకర్ అని చెప్పేసి. నిజంగా ఇసాయి, ఎందుకంటే మొన్న నేను ఓం చూడలేదు, ద వైల్డ్ థీమ్. అది మీరు అందరూ ఆల్రెడీ రిక్వెస్ట్ చేశారు, కానీ అప్పటికే నేను చూసాను కాబట్టి దాని మీద రియాక్ట్ చేయలేదు. కానీ నాకైతే చాలా ఫేవరెట్ అయిపోయింది ఆ బీజిఎం. ఇప్పుడు ఇది కూడా అలాగే మైండ్లో రన్ అవుతుంది. చూద్దాం నెక్స్ట్ ఇంకో 2-3 సార్లు వినేసరికి దాన్ని కూడా మనం ఎడిక్ట్ అయిపోతామేమో చెప్పేసి. సో ఇంకా మరిన్ని రియాక్షన్స్ కోసం నా ఛానల్ని ఫాలో చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫాలో అని ఎందుకనంటే నేను ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా వీడియోస్ చేస్తూ ఉంటాను, కంటెంట్ వీడియోస్, షార్ట్స్, రీల్స్. సో మీరు అది కూడా ఒకసారి చెక్అవుట్ చేస్తే బాగుంటుంది. నా పేజ్ పేరు అశ్విన్ ఆల్ మింగిల్. అండ్ నా యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.